హలో మై డియర్ మామబ్రోస్, ఎలా ఉన్నారు మామబ్రో? ఈరోజు మీకు కొన్ని కథలు చెప్పడానికి వచ్చేసాను. ఈరోజు కథ ఏంటంటే, అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో జనం, ఆ ఊరిలో ఒక్క రైతన్న అనే పేరు గల ఒక రైతు ఉన్నాడు మామబ్రో. ఆ రైతన్నని ఊరిలో జనాలందరూ చాలా బాగా చూసుకుంటూ, వాళ్ళకి తెలిసిన సలహాలు ఇస్తూ, అన్నీ చేస్తూ ఆ రైతన్న మంచిగా బతికేలాగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆ రైతన్న లేకపోతే ఆ జనంకి, ఆ ఊరికి అసలు ఏముండదు. అందుకని అతన్ని బాగా చూసుకుంటున్నాడు. చూసుకున్నాక అతను ధాన్యం పండించాడు, మంచిగా వచ్చింది. ఫలానా పలానా అందరికీ పంచిపెట్టాడు. అలాగే తనకి మిగిలిన వాటిని గిట్టుబాటు ధరలు అమ్ముకొని తను సంతోషంగా బతికాడు మామబ్రో. ఇదొక కథ మామబ్రో. ఇదే కథ ఇంకోలాగా చెప్పాలంటే, అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రైతన్న, ఎలా కంటే అలా ఉండే జనాలు. ఏ పాటికి వాళ్ళు పట్టించుకోకుండా ఎలా అంటే అలా ఉండే జనాలు. ఈ రైతన్నకి ఏమీ తెలియక, కొత్తగా వచ్చిన టెక్నాలజీని తెలుసుకోలేక, ఏమీ తెలియక అతను కొన్ని విత్తనాలు వేశాడు. ఆ విత్తనాలు వేస్తే సకాలంలో వర్షం పడకపోవటం, ఆ తర్వాత గిట్టుబాటు ధరకి పండిన దాన్ని గిట్టుబాటు ధరలో అమ్ముకోలేకపోవటం, ఆ తర్వాత ఆ రైతన్న కష్టాల్లో ఉండటం, ఆ తర్వాత ఆ రైతన్న ఆత్మహత్య చేసుకొని చనిపోవటం. ఈ కథలో ఎవరు మామబ్రో తప్పు? రెండిట్లోనూ మనం ఉన్నాం. ఒక దాంట్లో మనము అతనికి సపోర్ట్ చేసాం, రెండో దాంట్లో మనకెందుకు అని చెప్పి మనం బతికేస్తున్నాం. అది చాలా తప్పు మామబ్రో. మన ఆలోచన మనం చేసే దాంట్లోనే మనకి కావాల్సిన రైతన్నని మనమే మన చేతులారా చంపుకుంటున్నాం. మనకు తెలిసిన, మనకి చూసిన వాటిని రైతన్నకి చెప్పి అతన్ని బతికించి, మనల్ని బతికించమని, ఆ రైతన్నని కాపాడమని అడగండి మామబ్రో. ఆ రైతన్నని కాపాడమని, మనల్ని కాపాడమని, ఆ రైతన్నని కాపాడమని కాదు. రైతన్న ఎలా అయినా మనల్ని బతికించడానికి ప్రయత్నిస్తాడు. ఆయనే చనిపోతుంటే మనమంతా ఎందుకు మామబ్రో? అందుకని ఆయన్ని జాగ్రత్తగా, ఆ రైతన్నని జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత. ఇదే నేను చెప్పాలనుకుంది. ప్రతి బుధవారం ఈ భూమిని కాపాడే రైతన్న గురించి చెప్తూ వస్తాను. ఈ కథల్లో, రెండు కథల్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి మామబ్రో. కానీ రైతన్నను బతికించండి మామబ్రో. నా కోరిక అదే. నాకు కావాల్సింది రైతన్న సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా బతకటము. ఆయన ఉంటేనే మనం ఉంటాం మామబ్రో. ఇదే నేను చెప్పాలనుకుంది. ఇంకా నేను వెళ్ళొస్తాను. జై జవాన్, జై కిసాన్.